నా మనసు కనిపిస్తుంది చెప్తున్నా, ఎవరు ఎట్లా అనుకున్నా మంచిదే. బంగారం అసంటి మన హైదరాబాదు పట్టణము ఇక ఆగమవుతుందా ఏంది అని నాకైతే భయం కొడుతున్నదోల్లా. అరే అసలు వచ్చే 4 ఏళ్ళల్లా మన పట్నం ఏ తీరులో సత్యనాశ అవుతుందో తలుసుకుంటుంటేనే పానమంతా ఎట్లెట్లనో కొడుతుంది. అరే లేకుంటే ఏంది బై, ఈ ఇండ్లు కూలగొట్టుడేంది, అసలు గరీబోళ్ళ ఇండ్ల మీదికి బుల్డోజర్లు పోవుడేంది, జనాలను కట్టుబట్టలతోని రోడ్ల మీదికి తెచ్చి గోసముచ్చుకునుడేంది. అసలు ఎవరు చెప్తే కూలగొడతాండ్రు, ఎవరి కోసము మన హైదరాబాద్ను గిట్లాగని చేస్తాండ్రు. అంతా దమక్కర వ్యవహారమే చేస్తాండ్రు కదా ఈ సర్కారోళ్ళు. అగో మన పట్నం చూడుండ్రి, కండ్ల పొంట ఎట్లా నీళ్లు పెట్టుకుంటాందో. చూసిర్రా ఎట్లా గూల కొడతాన్రో. ఇగో ఈడ చూడుర్రి, ఇంటికచ్చి పెయింట్తోని గుర్తులు పెడతాన్రు, గుర్తులు. ఇక వీటినట కూలిస్తారట. ఇక ఎప్పుర్రి కథ, లోపల మనుషులున్నారు, బయటనేమో ఇక మీ ఇల్లు పొతం చేసుడే అనుకుంటా ఆఫీసర్లు ఇట్లా చేస్తాన్రు. అరే ఏందోల్లా ఇది, ఇవేమన్నా నిన్న మొన్న కట్టుకున్న ఇండ్ల ఎన్నో ఏండ్ల సంధి ఉంటాన్రు. అట్లానే వాళ్ళకేమో పుక్కట్లకిచ్చిన ఇండ్లు కావు, కొన్నారు, కష్టపడి కొనుక్కున్నారు, కాగితాలున్నాయి, బుక్కులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అవేమి నడవయి అని అనుకుంటా కూలగొట్టే పని పెట్టుకున్నారు. అసలు పొద్దుగాల లేస్తే ఎవలిల్లు కూలుతుందో, ఎవడు రోడ్డు పాలైతారో అర్థం కాని పరిస్థితి వచ్చింది ఇప్పుడు. జనాలు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటున్నా, కాళ్ళు మొక్కుతున్నా ఇనుడే లేదు. బుల్డోజర్ తీసుకొస్తుర్రు, పట్ట పట్ట కూలుస్తూనే ఉన్నారు. మరి వీళ్ళు ఏడుండాలే, ఎట్లుండాలే, పిల్లల చదువుల కథ ఏంది, వీళ్ళ బతుకుల ముచ్చటేంది, గాయంతా ఆలోచన చెయ్యరా. ఇగో జనాల బాధ చూడుండ్రి ఏమంటాన్రో. ఒక చుక్క నీళ్లు కూడా పైకి రాలేదన్న. ఆ రోజు లేని ప్రాబ్లము ఇవాళ మాకు ప్రాబ్లం చేయడం ఇది కరెక్ట్ కాదు. మా పేదోళ్ళను కడుపు కొట్టేసి మేము రూపాయి పోగు చేసుకొని మేము ఇక్కడ భూములు కొనుక్కొని, అది కూడా రిజిస్ట్రేషన్లు ఉన్నాయంటే కొనుక్కున్నాం. కానీ మేము ఏదో గవర్నమెంట్ ల్యాండ్లో మాత్రం మేము వేసుకోలేదండి. 2020లో ఇంత పెద్ద నాల పారినప్పుడు కూడా ఒక చుక్క నీళ్లు మాకు రాలేదు, మేము ప్రాబ్లం ఎదుర్కోలేదండి. ఇవాళ ఏంటండి, మీ సొంత లాభాల కోసం మమ్మల్ని ఇంతమంది పేదోళ్ళను నోరు కొడితే కరెక్ట్ కాదు కదా. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు దండం చేసి చెప్తున్నాము, మా పేదోళ్ళను కొట్టద్దు, మా పేదోళ్ళ పొట్టల మీద కొట్టద్దు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు గెలిచినాక ఈ పెదల మీదకే నీ ప్రతాపం చూపిస్తున్నావు, అది చాలా తప్పు. రేవంత్ రెడ్డి గారు మీరు కంపల్సరిగా పేదవాళ్ళకి న్యాయం చేయకపోతే మట్టిలో కలిసిపోతారు. మీరు కంపల్సరిగా పేదవాళ్ళు ఉసురు తగిలితే మీరు బాగుపడరు. నెక్స్ట్ టైం మీకు రాజకీయ చరిత్రే ఉండదు. చిన్నప్పటి నుండి మేము ఇక్కడే ఉన్నాము. ఈ పొలాలన్నీ గడ్డి పొలాలు వేశారు, అన్ని పొలాలు మా తాతల నుంచి కూడా గడ్డి పొలాలు కోసారు, గడ్డి కోసుకుపోయారు, వరిచేనులు కూడా అన్నీ ఇక్కడ. అలాంటిది అన్ని పట్ట ల్యాండ్లల్లో ఫస్ట్ 92, 93లో వెంచర్ అయిందండి. అన్ని పట్ట ల్యాండ్లే ఇవి, అన్ని పట్ట ల్యాండ్లే. మీరు ఏమైనా ఉంటే గవర్నమెంట్ జాగు ఉంటే గుంజుకోండి, వద్దంటలేం మేము. కానీ అన్ని పట్ట ల్యాండ్లలో 50 గజాలు, 30 గజాలు, 40 గజాలు కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు కలిసి పైన ఒక ఫ్లోర్ వేసుకొని ఇద్దరు 50 గజాల ముగ్గురు ఉన్న ఫ్యామిలీ కూడా ఉన్నారు. అలాంటి మీరు ఇప్పుడు గుంజుకుంటామని చెప్పి సడన్గా వచ్చేసి అలా మీటింగ్ కూడా అయింది మున్సిపల్ ఆఫీస్లో, హైడ్రా మీటింగ్ పెట్టేసేసి మేము ఇంచెలు తీసుకుంటాం, ఆంచెలు తీసుకుంటాం, 5 ఇండ్లు 10 ఇండ్లు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది. మీరు గవర్నమెంట్ జాబ్ ఉంటే గుంజుకోండి, వద్దని చెప్పాం. కానీ పట్టా ల్యాండ్ జోలికి రాకండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఇది మంచిది కాదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా అందరు సపోర్ట్ చేసిపోయారు ఇక్కడ. ఇప్పటికి కూడా ఇది 93, 94 అంటే ఇంచుమించు 30 ఏళ్ళ చరిత్ర గల గడ్డి పొలం ఇది. 30 ఏళ్ళ నుంచి ప్లాట్లు అయితేనే ఉన్నాయి, ఇల్లు కడుతూనే ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఇల్లు కట్టుకొని. అలాంటిది మీరు ఇలా వచ్చేసి గుంజుకోవడం అంటే చాలా పొరపాటు అండి. పబ్లిక్ రోడ్డు మీద పడకండి. జిందగీ మొత్తం రెక్కలు ముక్కలు వేసుకొని తినక పైసా జమ చేసుకొని ఇల్లు కట్టుకుంటారు. అసంటిది అర్ధ గంటల ఇంటి ఆనవాళ్లే లేకుండా వేస్తే మనసుకు ఎంత తక్లీఫ్ అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు జనాలకు కూడా అసలు సినిమా సమజైతున్నది. ఇక ఈ తాప షెయి పార్టీని గెలిపిద్దాంతి అనుకుంటా ఓటేసిన పాపానికి బతుకు రోడ్డు పాలైనయి. పాలేవో నీళ్ళేవో, మనోడెవడో ముంచేటోడెవడో ఇప్పుడు జనాలకు కూడా పురాగా సమజైంది. ఏమంటున్నారో ఇను రోమల్క మీరే. పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు? ఇక్కడికి ఓట్లు ఇక్కడ వేయించుకోవడానికి వచ్చాడు వాడు. ఇక్కడికి ఓట్లు పనికి వచ్చి మన ఓట్లు ఎందుకు పనికి వచ్చి వాడికి? ఇక్కడ రాకూడదు, మూసి అక్కడికి రాకూడదు వాడు. మరి మూసి ఓట్లు కావాలా వాడికి? ఎలా తీస్తాడు ఇల్లు? ఎవరికి అధికారం ఎందుకు తీస్తాడు వాడు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు లేడీస్ అందరూ ఊరుకోరు. ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు, ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు. మా ఇల్లు మాకు కావాలి అంతే. అన్నా కేసీఆర్ అన్నా మీకు నమస్తే सलाम। तुम बहुत वो करे अन्ना, ये मेरी दिल की बात है आपसे पहुंचाना चाह रही हूँ मैं। केसीआर अन्ना तुम्हारे को सवाब होता, हम जो गरीब लोग हैं हम लोगों को
जो सो घर दे के जरा करीब करीब में हम घरों में काम करने वाले, हमारे बच्चों के स्कूल आया यहाँ हम घरों में काम करके यहाँ जीते, हम लोगों को करीब करीब में घर दिलाए तो जरा तुम्हारे को सवाब होता केसीआर अन्ना। ఇన్నరా ఖాళీ మన హైదరాబాద్ అనే కాదు, తెలంగాణ అంతటా ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఉన్న మాటనే ఇది. ప్రతి ఇల్లు ఇప్పుడు కేసీఆర్ సార్ను యాద్ చేసుకుంటానే. సార్ ఉంటే ఇంత కడ్డుగా ఉండునా, గరీబోళ్ళ మీద ఇంత ప్రతాపం చూయించునా? అరే కబ్జాలు అక్రమం అంటాన్రు, కబ్జా వీళ్ళు చేసిర్రా? మరి నియతగా పైసలు కట్టిర్రు, రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు, పట్టాలు కూడా వచ్చినాయి, అయినా కూలగొట్టుడేంది? ఈ కథేందో పెద్దోళ్ళ మీద ఎందుకు చూయించవు? మా పేదోళ్లే దొరికిర్రా రేవంత్ సారు అని శాపాలు పెడతాన్రోళ్ళు పబ్లిక్.